నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని చల్ల పునుగులు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది. ఈజీగా చేసుకున్న సింపుల్ రెసిపీ. ఈవినింగ్ స్నాక్ అయినా సరే, మార్నింగ్ టిఫిన్ అయినా సరే మనకు ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ బౌల్తో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. దీంతోనే 2 కప్పులకి 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఈ విధంగా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇదంతా కూడాను కలుపుకోవాలి. కొంచెం అంత సాల్ట్ తగినంత, తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాము. తర్వాత కొంచెం తినే సోడా కూడా, వంట సోడా కూడా వేసుకున్నాము. కొంచెం వంట సోడా వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా కలిపేద్దామండి. సింపుల్ రెసిపీ, ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా కనుక చేసి పెడితే. మరి పిల్లలు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత ఏమీ లేకపోతే ఇలాగ గోధుమ పిండితో మనకి ఇంట్లో అన్నీ ఉండేవాటితో ఇలా చేసుకోవచ్చు. పిండి అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మొత్తం కూడా ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టాను. అందులోని తగినంత ఆయిల్ వేసాను. మనం పునుగులు చేసుకోవడానికి ఆయిల్ వేడవుతుంది. మనకి పిండి 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని పునుగులు వేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకుంటే చాలా బాగా వస్తాయి, మంచిగా వేగిపోతాయి అన్నమాట. ఇలా వేసుకొని మిగిలిన పిండి అంతా కూడా అలా చేసుకోవాలి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని, హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలండి. చిన్న రెసిపీ, ఈజీగా ఎవరైనా చేసుకునే రెసిపీ. వంట రాని వారు కూడా చూసి నేర్చుకోవచ్చండి. అంత సింపుల్ రెసిపీ. ప్రతి ఒక్కరు కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా మనకి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది. మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికి మనకి ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీ పెట్టుకోవచ్చు. పల్లి చట్నీ కానీ, అలాగే టమాటో చట్నీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ విధంగా మిగిలిన వాయి కూడా వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వాయి కూడా అంత కలర్ వచ్చిన తర్వాత, గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇష్టంగా తింటాం మనం. పెద్దవాళ్ళం కూడా టిఫిన్కి మార్నింగ్ ఈజీగా చేసుకొని తినడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వస్తే బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. మరి ఇంతకంటే ఎక్కువ కలర్ వచ్చినా కానీ బ్లాక్ అయిపోతుంది. ఈ విషయాన్ని గమనించండి. చూడండి, మనకి ఇవి కూడా అయిపోయింది. తీసి పక్కన పెట్టుకుందాము. ఇక మిగతా కూడా అలా వేసేసుకుందామండి. వేసి తీసుకుందాము. మనకు చల్ల పునుగులు రెడీ అయిపోయినాయి. నేనైతే ఇక్కడ టమాటో చట్నీ పెట్టాను. మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీ తయారు చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. చట్నీ పెట్టుకొని కొబ్బరి చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, ఇలాగా ఏ చట్నీ అయినా, పల్లి చట్నీ కానీ బాగుంటుంది. మరి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఈజీ ప్రాసెస్, ఎవరైనా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. మరి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్, రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అండి, నేను మీ ఆనంద్. రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ అనే ఒక వచ్చింది. ఫుడ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ చూశాను. అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో దాంట్లో అన్నీ ఉన్నాయి. మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు. మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి, చూడండి, మీకు అర్థం అవుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది. దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.